ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. పలు కీలక ఎజెండా అంశాలపై చర్చించి ఆమోదం తెలుపనున్నారు. 169 కోట్లతో గవర్నర్ బంగ్లా నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు ఆమోదం తెలుపనుంది మంత్రివర్గం. జ్యుడిషియల్ అకాడమీకి 163 కోట్లతో పరిపాలనా అనుమతులకు ఆమోదం తెలుపనుంది. నాబార్డు నుండి అమరావతి నిర్మాణానికి 7,380 కోట్లకు పైగా రుణం తీసుకునేందుకు సిఆర్డీఏకి అనుమతి ఇవ్వనుంది. సీడ్ యాక్సెస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధానించే పనులకు 532 కోట్ల మేర ఆమోదం తెలుపనుంది. ఇక 20,000 కోట్ల పెట్టుబడులు, 56,000 ఉద్యోగాల కల్పన, పలు సంస్థలకు భూ కేటాయింపులు అనుమతి ఇవ్వనుంది కేబినెట్. అలాగే రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. పలు కీలక ఎజెండా అంశాలపై చర్చించి ఆమోదం తెలుపనున్నారు. 169 కోట్లతో గవర్నర్ బంగ్లా నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు ఆమోదం తెలుపనుంది మంత్రివర్గం. జ్యుడిషియల్ అకాడమీకి 163 కోట్లతో పరిపాలనా అనుమతులకు ఆమోదం తెలుపనుంది. నాబార్డు నుంచి అమరావతి నిర్మాణానికి 7,380 కోట్లకు పైగా రుణం తీసుకునేందుకు సిఆర్డీఏకి అనుమతి ఇవ్వనుంది. సీడ్ యాక్సెస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధానించే పనులకు 532 కోట్ల మేర ఆమోదం తెలుపనుంది. 20,000 కోట్ల పెట్టుబడులు, 56,000 ఉద్యోగాల కల్పన, పలు సంస్థలకు భూ కేటాయింపులు అనుమతి ఇవ్వనుంది కేబినెట్. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు ఫోన్ లైన్ అందిస్తారు. సాంబశివరావు. ప్రియాంక, చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ అయితే సమావేశం ప్రారంభమైంది. 44 అంశాల ప్రతిపాదనపై కూడా ఈ కేబినెట్ అయితే చర్చించబోతా ఉంది. నీటి పథకాలకు సంబంధించి 9,514 కోట్లతో 506 ప్రాజెక్టులకు సవరించి అనుమతులు కూడా ఈ కేబినెట్ అయితే ఆమోదించబోతా ఉంది. అమరావతిలో గవర్నర్ బంగ్లా, దర్బార్ హాల్, గెస్ట్ హౌస్ నిర్మాణానికి అయితే ఏపీ ఆమోదానికి కూడా ప్రతిపాదన ఈ రోజు చేస్తున్నారు. వైజాగ్ చెన్నై కారిడార్ లో భాగంగా E3 రోడ్డు ఫేజ్ 3 6 లేన్ల ఏడిట్ మార్గానికి కూడా ఏడీసీ సిఆర్బి ఆమోదం కూడా తెలుపనుంది. అదేవిధంగా కుప్పంలో పాలర్ నది పైన చెక్ డ్యాములు కూడా సవరణ అనుమతి ఉంది. ట్రైబల్ వెల్ఫేర్ 417 లాగ్ పండిత్ పోస్టులకు స్కూల్ అసిస్టెంట్ అప్గ్రేడ్ కూడా చేసే ప్రతిపాదన అయితే ఈ సందర్భంగా ఆమోదిస్తుంది. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ బోర్డు పునరుద్ధి వ్యవస్థ కూడా ర్యాపిడ్ క్యాబినెట్ ముందుకు రానుంది. అదేవిధంగా రాష్ట్ర జైలు చట్టాలను రద్దు చేసి కొత్త పెట్రోల్ సర్వీస్ కూడా ఇక్కడ ఆమోదం 2025 యాక్ట్ 2025 కూడా ప్రవేశపెట్టే ముసాయిదా ఆమోదం తెలిపింది. అదేవిధంగా పరిశ్రమల శాఖలకు సంబంధించినటువంటి భూ కేటాయింపులు, ఇన్సెంటివ్స్, మినహాయింపులకు కూడా ఒకేసారి ఆమోదాలు తెలుపనుంది. అదేవిధంగా రాష్ట్రంలో 6GW సోలార్ ఇన్వెస్ట్ వేపర్ తయారీ యూనిట్లకు కూడా టైలరీడ్ మెటీరియల్స్ సవరణ కూడా ఈరోజు చేయనుంది. ఓర్వకల్ ఏపీఐ కస్టర్లో విరూపక్ష ఆర్గాన్స్ 100 ఎకరాల భూమిని కూడా ఈ సందర్భంగా కేటాయించడంతో, అదేవిధంగా అమరావతిని పార్టీ హబ్ గా తీసుకెళ్లే 5 కంపెనీలకు ప్రాజెక్టుల పెట్టుబడులకు కూడా ఇన్వెస్ట్ ఆమోదాలు తెలుపనుంది. అదేవిధంగా రిలయన్స్ కస్టర్ ప్రొడక్షన్ యూనిట్ కూడా ప్రత్యేక ప్రోత్సాహకాలైతే ఇన్ఫ్రా సపోర్ట్ ఆమోదం కూడా తెలుపుతుంది. మొత్తంగా ఇంకా మరికొన్ని భూములకు సంబంధించుకోవచ్చు, పరిశ్రమలకు సంబంధించుకోవచ్చు, వీటన్నిటికీ కూడా ఆమోదాలు తెలుపుతూ అదే పరిపాలన చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తుంది. ప్రియాంక. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే